ఈరోజు డిఆర్‌పీవీ రూల్స్‌లో భాగంగా ఆర్ స్టాండ్స్ ఫర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ గురించి తెలుసుకుందాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే ఏంటంటే కుడివైపు సున్నా కాని సంఖ్య అని అర్థం. మరి కుడివైపు సున్నా కాని సంఖ్యని మనం కనుక్కోవడం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సున్నా ఏ సందర్భంలో వస్తుందంటే 5ని 2తో గుణించినప్పుడు మాత్రమే వస్తుంది కాబట్టి ఏదైనా నంబరు 5తో సో ఏదైనా నంబరు 5 ఎండింగ్ ఉంటూ ఆ నంబర్‌ని వేరే నెంబర్‌తో 2 యొక్క మల్టిపుల్ నెంబర్‌తో గుణించవలసి వస్తే అప్పుడు మనం ఏ విధంగా లాస్ట్ డిజిట్ నాన్ జీరో డిజిట్‌ని కనుక్కోవడం ఏ విధంగా అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25ని నేను 25ని 100/4 అని రాస్తాను. ఎందుకంటే 4 ఒకట్ల 4 25 కాబట్టి. ఓకే. 124 ఇంటూ 25ని నేను 100/4 రాశాను కాబట్టి ఇదంతా 4 ఒకట్ల 4 3 12 4 ఒకట్ల 4 అంటే 31 ఇంటూ 100 కాబట్టి అప్పుడేమవుతుంది ఒక్కొక్కట్లో 1 నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. లాస్ట్ డిజిట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మరి ఇక్కడ దీని ఆన్సర్ ఎంత అవుతుంది 31 ఇంటూ 100 అంటే 3100. మరి నాన్ జీరో డిజిట్ మనకు కావాలంటే ఈ 2 కానిది 1 మరి 1 అనమాట. ఈ విధంగా లాస్ట్ దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే క్యాలిక్యులేషన్ అనేది అవసరం లేకుండానే దీన్ని 100/4 రాసి 4తో దీన్ని తగ్గొడితే లాస్ట్‌లో 1 ఉంది. ఒక్కొక్కట్లో 1 అంటే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందండి 1 అవుతుంది. అంటే ఇదంతా మైండ్‌లో మనం క్యాలిక్యులేట్ చేయవలసిన పని అనమాట ఇదంతా. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు 25 నెక్స్ట్ 100 నెక్స్ట్ ఇంకా 1200 ఇంటూ 75 అన్నాం అనుకోండి. 1200/75 మరి 75 ఏమవుతుంది 1200 అలాగే ఉంటుంది. 100ని అయితే మనం 25ని అయితే 100/4 అని రాసాం. మరి ఇక్కడ 75 అంటే ఎంత అవుతుంది 25కి ఎన్ని రెట్లు 3 రెట్లు కాబట్టి 300/4 అవుతుంది. అంతేగా అప్పుడు ఇక్కడ 4 ఒకట్ల 4 మూడుల 12 అవుతుంది. అంటే 3 మూడులు ఎంత 9 అంటే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అంటే 9 అవుతుంది. మరి కావాలంటే గుణించండి. 3 మూడులు ఎంత 9 అంటే 3 మూడులు 9 2 సున్నాలు అక్కడ ఒక 2 సున్నాలు ఎంత అవుతుంది 90,000. అంటే నేను దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా రాసుకున్నాను. 4 ఒకట్ల 4 మూడుల 3 మూడులు 9 అంటే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందండి 9 అవుతుంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ వల్ల ఉపయోగం అనమాట ఇది. నెక్స్ట్ మరి 25 అయితే మనం రాసాము 100/4 అని. మరి 75 అంటే 300/4 రాసాం. అలాగే 50 అంటే ఏమవుతుంది 100/2 రాస్తాం. ఇక నెక్స్ట్ 50 అంటే 100/2 రాస్తాం. 75 అంటే అలాగే 300/4 రాస్తాం. అలాగే 125 అంటే 1000/8 రాస్తాం. 1000/8 రాస్తాం. అంటే ఏంటి ఇక్కడ 1000 అంటే 500/4 కూడా రాయొచ్చు. అంతేనా 1000/8 అయినా రాయొచ్చు లేదా 500/4 అయినా రాయొచ్చు. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు 100/4 అనేది 25 కాబట్టి దీనికి 25 ఎంతలంటే 5లు కాబట్టి 500/4 అని రాయొచ్చు అనమాట. 25 5లు కాబట్టి 125 కాబట్టి 500/4 అని రాయొచ్చు. 500/4ని నేను 1000/8 కూడా రాయొచ్చు. అంటే దీనికి మల్టిపుల్ రాసాం అనమాట. అంటే ఇప్పుడు మనము 125 అంటే 1000/8 అని, 75 అంటే 300/4 అని, 25 అంటే 100/4 అని, 50 అంటే 100/2 అని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా చేయవలసిన నెంబర్‌తో మనం మల్టిప్లికేషన్ చేయవలసిన అవసరం వస్తే అప్పుడు ఈ నెంబర్‌తో మనము అక్కడ వేసి క్యాన్సిల్ చేస్తే ఈజీగా మనం రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్‌ని కనుక్కోవచ్చు అనమాట. ఓకే. 3248 ఇంటూ 125 మనం గుణించవలసిన అవసరం వస్తే నేను ఇప్పుడే 5ని మనము 1000/8గా రాస్తాము. రైట్. ఇప్పుడు 3248 ఇంటూ 1000/8 ఇదంతా మైండ్‌లోనే క్యాలిక్యులేట్ చేయాలి. 1000/8 మరి 8తో చూడండి. 8 4 32 8 6 0 8 6 48 అంటేనా అప్పుడు 6 ఒకట్ల ఎంత అవుతుంది 6 అంటే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందండి 6 అవుతుంది. కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని గుణించుదాం. అప్పుడు ఏమవుతుంది ఇంక చెక్ చేయడం ఏముంది ఇక్కడ 406 ఇక్కడ 3 సున్నాలు రైట్ అంతే కదా. అంతే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో 6 ఒకట్ల 6 అనమాట. అట్లా 125తో మనం గుణించవలసిన అవసరం వస్తే కనుక 1000/8 రాస్తాము. 25 అయితే 100/4 రాస్తాము. అలాగే 75 అయితే 300/4 రాస్తాము. అలాగే 50 అయితే 100/2 రాస్తాము. అలాగే 125 అయితే 1000/8 లేదా 500/4 రాస్తాము. అలాగే 225 మనకి వెంటనే మైండ్‌లో ఎంతో గుణించాలని తెలియకపోతే
అప్పుడు 5 నాళ్ళ 20, సో 5 నాళ్ళ 20, 5 5ల 25. సో అప్పుడేమవుతుంది మళ్ళీ 5 ఇంటూ మళ్ళీ 5 9ల రైట్, అంటే 25 ఇంటూ 9, 25 ఇంటూ 9. మరి 25 మనం ఏం రాసుకోవచ్చు, 100/4గా రాసుకోవచ్చు అంతేనా. 100/4 ఇంటూ 9 అంటే అప్పుడు ఎంత అవుతుంది, 900/4గా రాసుకోవచ్చు అని మనకు గుర్తు రావాలన్నమాట. 225 అంటే 900/4, 900/4 అని రాస్తే సరిపోతుంది. మనం ఈ 225ని మనము ఏ విధంగా రాయాలి, 10 పవర్, సో ఏదైనా నెంబర్ని సింపుల్గా ఏదైనా నెంబర్ని మనము 5 అనేది ఎండింగ్ విత్ నెంబర్ ఉంటే కనుక దాన్ని మనము ఏ విధంగా రాసుకోవాలంటే సో 100 పవర్ k/n రాసుకోవాలి. సో 100 పవర్ k/n రూపంలో రాసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. మరి ఇక్కడ 100 పవర్ k/n రూపంలో రాసుకోవాలి. ఇక్కడ దీన్ని మనం 225 అంటే మనకు రావాల్సిన గుర్తొచ్చింది ఏంటంటే, ఒకవేళ మనకు తెలియకపోతే కనుక దాన్ని 5తో గుణించండి, 5తో భాగించండి. 5 5 5 4 20, 5 5 25 కాబట్టి 5, మళ్ళీ దీన్ని కూడా 5తో చేయాలి. 5 5 అంటే 900, 5 5 25 కాబట్టి 5 5 25 ఇంటూ 9 అంటే 900/4 అని. సో 1236ని నేను అలాగే ఉంచాను. ఇక్కడ 225 బదులుగా నేను ఏం రాశానంటే 900/4 రాశాను. అయిపోయిందా, 900/4 రాశానంటే దాని అర్థం అయిపోయిందంటే ఇంకా 4 3 12, 4 అదే 4 3 12, 0 4 9 36 మరి ఇంటూ 900 కాబట్టి 99 ఎంత 81. లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మరి ఇక్కడ మనం గుణించామనుకోండి, ఇక్కడ మనం గుణిస్తే ఏమవుతుంది, 99ల 81, 99ల 81, ఇక్కడ 8 ఉంటుంది, 9 0 0 మళ్ళీ 8 అవుతుంది, 9 3 27 అలాగే 2 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అవుతుందంటే 1 వచ్చింది రైట్. మనం ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు, అంతా మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇది మనం గుణించవలసిన అవసరం అయితే ఇక్కడ లేదు. లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత అంటే 1 అని మనం చూడగానే చెప్పవచ్చు అనమాట. ఓకే, పరీక్షలో ఒక విద్యార్థికి ఉత్తీర్ణత మార్కులు 40%. అయితే ఒక విద్యార్థికి 250 మార్కులు వచ్చి 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ వ్యక్తి యొక్క గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. మరి 720, 730, 800, 840 అన్నాడు. మరి ఇక్కడ ఉత్తీర్ణత మార్కులు ఎంత పర్సెంటేజ్ అండి, 40%. అయితే ఒక విద్యార్థికి 250 మార్కులు వచ్చాయి. 250 మార్కులు వచ్చి అతడు ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అవి కలిపితే అవి పాస్ పర్సెంటేజ్కి సమానం రైట్. అంటే 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే అవి కలిపితే ఆయన పాస్ అయినట్టుగా. కాబట్టి 250, 38 కలిపితే 288 అంటే ఏమవుతుంది, 285 మార్కులు అనేది 40% అవుతుంది. అయితే ఆ వ్యక్తి గరిష్ట మార్కులు ఎంత, గరిష్ట మార్కులు అంటే ఎంత 100%. మరి 100% అనేది ఎంత అన్నాడు. మరి క్లియర్గా ఇప్పుడు మనకు కావాలంటే దీన్ని మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడే ఇక్కడ నాన్ జీరో డిజిట్ చూడండి. నాన్ జీరో డిజిట్ ఎంత, 1, 1 8. సో 8 ఈక్వల్ టు ఇక్కడ 40 ఇంటూ సమ్ ఎక్స్ మన ఆన్సర్ అనమాట. సమ్ ఎక్స్ మన ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ని 40తో గుణిస్తే నీకు నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి, 8 రావాలి. మరి నాన్ జీరో డిజిట్ అనేది 8 రావాలంటే ఇక్కడ 4, ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ నాన్ జీరో డిజిట్ చూడండి. నాన్ జీరో డిజిట్ ఇక్కడ అంతా, ఇక్కడ 2 ఒకటి ఉంది, ఇక్కడ 3 ఒకటి ఉంది, ఇక్కడ 8 ఒకటి ఉంది, ఇక్కడ 4 ఒకటి ఉంది. మరి దాంతో గుణించండి. 4 రెళ్ళ 8 అంటే ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ 4 3 12, ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 4 8 32 అంటే 2 వచ్చింది. 4 4 16, ఇక్కడ 6 వచ్చింది. మనకు రావాల్సింది ఏంటి, 8 రైట్. మనకి 8 వచ్చేది ఏది ఉంది, 1 ఆప్షన్. అంటే నేనేం చెప్తున్నానంటే మనం గుణించవలసిన అవసరం లేకుండా నాన్ జీరో డిజిట్ అంటే 8 1 8 అంటే అక్కడ 100తో వచ్చింది కాబట్టి నేను ఇలా రాశాను. మరి 100తో వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనం 100 పవర్ k/n రూపంలో రాసుకున్న నెంబర్కి నేను లాస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చెప్పాను. కాబట్టి 300 మార్కులు గల ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 75 మార్కులు వచ్చాయి. ఒకవేళ అతనికి అదనంగా 6 మార్కులు వచ్చుంటే అతను పాస్ అయ్యేవాడు అన్నాం. ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయండి, 75 మార్కులు వచ్చాయి. అయితే అతనికి 6 మార్కులు అదనంగా వచ్చినట్లయితే అతను పాస్ అయ్యాడు. అంటే 6 కలిపితే అప్పుడు అతను పాస్ అయ్యేవాడు అన్నాం. అయితే ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎన్ని అన్నాడు.
మరి ఈ మార్కులు ఎంత అవుతుందండి? 81. అంటే 81 మార్క్స్ అనేవి అతడికి వచ్చాయి. అంటే 100% అనేది మనకు ఆల్రెడీ ఇచ్చాడు. 100% ఎంతండి? 300 అనుకుంటే మరి అది 81 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజు? ఇక్కడ 100% ఇచ్చాడండి. 100% ఎంత? 300. అయితే 75ని మనం 6 కలిపితే అది పాస్ మార్కులు అవుతుంది. 75కి 6 కలిపాం కాబట్టి 81. ఈ 81 మార్కులు అనేది ఎంత శాతం అని ఇచ్చాడు మనకి. మరి ఎంత శాతం కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ చూడండి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక్కొక్కట్ల ఒకటే అవుతుంది. మరి ఒక్కొక్కట్ల ఒకటవుతుంది. మరి ఇక్కడ 3 ఇక్కడ 300. 300ని మనం ఎంతతో గుణిస్తే ఆన్సర్ ఆప్షన్ వస్తే నీకు 1 రావాలి. అంతేగా? ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఎంత? 3. మరి ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 5 ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 5 ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ 7. మరి క్లియర్‌గా ఇక్కడ 5తో గుణిస్తే 3 5లు ఎంత అవుతుంది? 15. అంటే ఇది కాదు. 3 3ల 9 ఇది 3 5ల 15 3 7ల 21. మరి క్లియర్‌గా నాన్ జీరో డిజిట్ ఇక్కడ 1 వచ్చింది. అదే ఆప్షన్‌లో నాన్ జీరో డిజిట్ క్లియర్‌గా 4th ఆప్షన్‌లో ఉంది. రైట్ 27 అనేది ఆన్సర్ అవుతుంది. నేను ఏమీ చేయలేదు. జస్ట్ 100% మనకి ఇచ్చాడు 300 అని. మరి ఈ 2 మార్కులు కలపగా అవి వచ్చాయి 81. అవి పాస్ మార్కులు అని చెప్పాం. మరి ఆ పాస్ ఉత్తీర్ణత అర్హత మార్కులే మనకు కావాలి కాబట్టి ఈ 81 మార్క్స్ అనేది ఎంత శాతం అని అన్నాము. కాబట్టి ఇది కావాలి. మరి నేను జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ 81 × 100 దట్ ఈక్వల్ టు 300 ఇంటూ సమ్ నెంబర్ ఉంటుంది. అదంతా మైండ్లోనే. కాబట్టి ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఎంత అన్నాను? 1 అన్నాను. మరి ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 3కి ఏ నెంబర్తో గుణిస్తే ఆప్షన్స్‌లో ఉన్న నెంబర్‌ని ఏ నెంబర్తో గుణిస్తే నాకు 1 వస్తుందంటే 27. కాబట్టి ఆన్సర్ అనేది 4th ఆప్షన్ 27 అనేది రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. నేను ఏ క్యాలిక్యులేషన్ చేయలేదు. సో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.